నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆఫ్ఘనిస్తాన్కు మళ్లీ మా సైనికుల్ని పంపిస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్య. మణిపూర్ విషయంలో కేంద్రం డేరింగ్ స్టెప్. రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి. అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు. శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం CRDA టెండర్లు. కనిపించిన నెలవంక. రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభం. శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే VIP వసతి గదులు. కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ. టీటీడీ SV అన్నప్రసాదం ట్రస్టుకు పెరుగుతున్న ఆదరణ. స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కల్పించిన దేవస్థానం. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు తక్కువ అన్న సామెతకు పూర్తి భిన్నంగా రాజు తలుచుకుంటే కనీసం వడలకు కూడా దిక్కు లేదు అన్న చందంగా తయారైంది టీటీడీలోని పరిస్థితి. తిరుమల కొండపై టీటీడీ నిర్వహిస్తున్న తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రతినిత్యం 1,20,000 మంది భక్తులకు సంతృప్తికర భోజనాన్ని టీటీడీ అందిస్తోంది. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏర్పడిన తొలి పాలక మండలి సమావేశంలో చైర్మన్ BR నాయుడు భక్తులకు చురుకానుకగా ప్రస్తుతం వడ్డిస్తున్న భోజనం వంటకాలతో పాటు అదనంగా ఒక వడ ప్రతి ఒక్క భక్తుడికి అందించేందుకు నిర్ణయించారు. అయితే ఈ తీర్మానం చేసి ఇప్పటికి 4 మాసాలు కావస్తున్నా అన్నప్రసాద భవనంలో అమలుకు నోచుకోకపోవడం కొన్ని సందేహాలకు తావిస్తోంది. కోట్లాది రూపాయలు వెచ్చించి అన్నప్రసాద భవనంలో సర్వం అందుబాటులో ఉండేలా వంట సామాన్ల పూర్తి సామాగ్రి, అదనపు వస్తువులు కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెటింగ్ గోడౌన్లో కావాల్సినన్ని సరుకులు స్టాక్ ఉన్నాయి. వంట చేసేవారికి కొదవలేదు. వడ్డించేవారు కావలసిన వారు మేరకు ఉన్నారు. కానీ ఎందుకనో టీటీడీ చైర్మన్ చేసిన తీర్మానాన్ని అమలు చేయడంలో అధికార యంత్రాంగం కావాలనే తాత్సారం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. గత మాసంలోనే రథసప్తమి సందర్భంగా ఒక్క రోజున మాత్రం ప్రయోగాత్మకంగా కొంతమందికి వడలు తయారు చేసి భక్తులకు వడ్డించారు. భక్తుల నుంచి సంతృప్తికరమైన సమాధానం కూడా వచ్చింది. అయితే అంతలోనే ఏమైందో తెలియదు కానీ వంట మనుషులు లేరని ఒకసారి, తగిన పాత్రలు అందుబాటులో లేవని మరోసారి, సుముహూర్తం కోసం మరోసారి ఇలా అనేక రోజులుగా వాయిదాలు వేసుకుంటూ వడలను భక్తులకు అందించే బృహత్తర కార్యాన్ని కావాలనే ఏదో ఒక కుంటి సాకులు చెబుతూ అన్నప్రసాద భవన అధికారులు టీటీడీ పాలక మండలిని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రస్తుత పాలక మండలి ఏర్పడక మునిపే టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అన్నప్రసాద భవనంలో ప్రత్యేక దృష్టి సారించి పూర్తి నాణ్యతతో కూడిన వంటకాలను, రుచికరమైన పదార్థాలను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అప్పటి వరకు నాణ్యత కరువై అన్నప్రసాదాలు రుచి కోల్పోయాయని బాధపడుతున్న భక్తుల చేత ఇప్పుడు అన్నప్రసాదాలు చాలా బాగున్నాయంటూ శభాష్ అనిపించుకున్నారు. అదే స్ఫూర్తితోనే భక్తులలో మరింత సంతృప్తి తీసుకురావాలనే ఉద్దేశంతో పాలక మండలి చైర్మన్ ప్రవేశపెట్టిన వడలు మాత్రం భక్తులకు వడ్డించడంలో వాయిదాలు ఎందుకు వేస్తున్నారో అర్థం కాక టీటీడీ చైర్మన్ BR నాయుడు అన్నప్రసాద భవనం ఇన్ఛార్జ్, విశ్రాంత క్యాటరింగ్ ఆఫీసర్ శాస్త్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంపు కార్యాలయానికి పిలిపించుకొని పనిచేయడం చేతకాకపోతే ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని అధికారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల కోసం తాను తీసుకున్న నిర్ణయం అమలు చేయడంలో ఏదో శక్తి అడ్డుకట్ట వేస్తోందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను తాను సహించేది లేదని నాయుడు స్పష్టం చేశారు. చివరకు టీటీడీ చైర్మన్ BR నాయుడుని శాంతపరుస్తూ ఈ నెల 6వ తేదీ నుంచి ఖచ్చితంగా అన్నప్రసాద భవనంలో భక్తులందరికీ వడలు వడ్డించే కార్యక్రమాన్ని నిరంతరాయంగా చేపడతామని ఆ అధికారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. తిరుమలలో VIPలకు గదుల కేటాయింపులు నూతన విధానాన్ని తీతేదే అమల్లోకి తీసుకువచ్చింది. దర్శన టికెట్ కలిగిన VIP భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తోంది. తిరుమల వ్యాప్తంగా 7,500 గదులు ఉండగా CRO పరిధిలో 3,500 గదులను కరెంట్ బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తోంది. 1,580 గదులు అడ్వాన్స్ బుకింగ్కు, 400 గదులు దాతలకు కేటాయిస్తోంది. 450 గదులను అరైవల్ కింద, మిగిలిన గదులను కరెంట్ బుకింగ్ కింద VIPలకు జారీ చేస్తోంది. వీటిని శ్రీ పద్మావతి విచారణ కేంద్రం MBC, TB కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది. ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టికెట్ను తప్పనిసరి చేస్తుంది. గతంలో VIP గదులను ఆధార్తో దళారులు పెద్ద ఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు.
48 గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో 2-3 భక్తులకు ఇచ్చేవారు. ప్రస్తుతం దర్శన టికెట్ ఉన్నవారికే వసతి కల్పిస్తుండటంతో దర్శనాంతరం ఖాళీ చేస్తున్నారు. దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించే అవకాశం లభిస్తోంది. దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది. తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ గోదా అమ్మవారి ఆలయంలో అష్టబంధనం కారణంగా బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు పుణ్యాహవచనం, వాస్తు హోమం, అకల్మష హోమం, రక్షాబంధనం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. సాయంత్రం 6 గంటలకు కుంభస్థాపన, కళాకర్షణ, అగ్ని ప్రతిష్ఠ, కుంభాలను యాగశాలకు తీసుకువచ్చి వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉదయం 8 గంటలకు యాగశాలలో పంచగవ్యాదివాసం, క్షేరాదివాసం, జలదివాసం నిర్వహించనున్నారు. సాయంత్రం వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి, కుంభ ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఉదయం 9:20 నుండి 9:55 మధ్య మేషలగ్నంలో బాలాలయ సంప్రోక్షణం చేపడతారు. ఈ సంప్రోక్షణ పనులు ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా అలిపిరి పాదాల మండపం వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో దర్శనాలు ఉండవు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం బాలాలయం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం ఆలయంలోని ముఖమండపంలో నమూనా ఆలయం ఏర్పాటు చేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపటాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహాసంప్రోక్షణ జరిగే వరకు స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఆయా వైదిక కార్యక్రమాలన్నీ కూడా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారు మోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి. శ్రీ భూమి నీలా సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం బాలా సర్వేషాం దుర్నిజాం పావనార్థం అకల్ పౌండరీకాగ్నౌ అకల్మష హోమం రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి కీలకమైన శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది. సిఆర్డీఏ అసెంబ్లీ భవనం నిర్మాణానికి 768 కోట్ల రూపాయలు, హైకోర్టు భవనం నిర్మాణానికి 1048 కోట్ల రూపాయలు అంచనా వేసి బిడ్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖల గడువును ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పెట్టింది. అలాగే సాంకేతిక బిడ్ సమర్పణకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు గడువు పెట్టింది. ఇక ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలనకు సాంకేతిక అర్హతలు పరిశీలించిన అనంతరం ఏజెన్సీల ఎంపిక ఉంటుందని చెప్పింది. దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కల్పించింది టీటీడీ. శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒకరోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ ఒకరోజు విరాళ పథకం ప్రారంభించిన విషయం విదితమే. అయితే భక్తులు ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం 10 లక్షల రూపాయలు, మధ్యాహ్నం భోజనం కోసం 17 లక్షల రూపాయలు, రాత్రి భోజనం కోసం 17 లక్షల రూపాయలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చు. ప్రస్తుతం తిరుపతిలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు, బయటి క్యూ లైన్లు, పిఏసీ 4, పిఏసీ 2, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆసుపత్రి, బర్డ్, ఎస్వి ఆయుర్వేద ఆసుపత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1-2లోని కంపార్ట్మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కళ్యాణ కట్టర్లలో టీ, కాఫీ, చంటి బిడ్డలకు పాలు అందిస్తున్నారు.
ప్రస్తుతం టీటీడీ అన్నప్రసాద విభాగం తిరుమల, తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేస్తున్నది. జనావాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి బైరాగిపట్టణ, సాయినగర్, అవిలాల పంచాయతీ నివాసంలో ఉంటున్న ప్రజలు నూతనంగా ఏర్పాటు చేస్తున్న మద్యం షాపును రద్దు చేయాలి అంటూ విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. జన నివాసంలో మద్యం షాపులు వద్దు, గ్రామ సభను గౌరవించండి అంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు నివసించే ప్రదేశాలలో మద్యం షాపులు వద్దు అని నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితులలో మద్యం షాపు ఏర్పాటు చేయరాదని కోరుతూ దుకాణం వద్ద విద్యార్థులు, స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పద్మావతి పార్క్ సమీపంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందని, అక్కడికి విచ్చేసేటువంటి రోగులు సైతం ఇబ్బంది పడతారని అన్నారు. దీనిని గుర్తించి ఆబ్కారీ శాఖ మద్యం షాపు ఏర్పాటును రద్దు చేయాలని స్థానికులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇటు చూస్తే చంద్రగిరి ఎమ్మెల్యే గారు, ఇటుపక్క చూస్తే శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే గారు మధ్యలో ఉన్నాం. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన కూడా మాకు సంపూర్ణమైన నమ్మకం, గౌరవం ఉంది. వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. రేపు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా మేము కలుస్తున్నాం. మాకు న్యాయం చేయమని, మేము బ్రాందేజ్ షాపులు వద్దని చెప్పడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే జనావాసాలు లేని ప్రాంతంలో పెట్టుకోండి, చేసుకోండి. కానీ జనావాసాల మధ్యలో పెట్టి ప్రజల మాన ప్రాణాలకు కూడా హాని కలిగించవద్దని, మేమైతే ప్రాణాలు పోయినా వదిలే ప్రశ్నే లేదని కూడా తెలియజేసుకుంటూ మాకు న్యాయం చేయమని, చేస్తారని నమ్మకంతో ఇద్దరు ఎమ్మెల్యేలు గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని కూడా మరి కోరుకుంటూ, మీరు ఇక్కడ ఇన్ని రోజులుగా మేము 3 years నుంచి ఇక్కడ ఉన్నాము. ఏ రోజు మాకు ఏ డిస్టర్బెన్స్ అనేది ఎక్కడా క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఈ వైన్ షాప్ కానీ ఇక్కడ పెడితే మాకు ఖచ్చితంగా ఇబ్బందులు అనేది ఖచ్చితంగా వస్తాయి. దానికి మీరు ఎటువంటి చర్యలు అయితే మీరు తీసుకోరు, ఖచ్చితంగా ఏ రెస్పాన్సిబిలిటీ అయితే మీరు తీసుకోరు. కాబట్టి ఈ వైన్ షాప్ అయితే మాకు ఇక్కడ వద్దు. ఈ ఫ్యామిలీస్ ఇదంతా చాలా పీస్ఫుల్ ఏరియా, డీసెంట్ ఏరియా కాబట్టి మాకు ఇక్కడ హాస్టల్ అనేది ప్రొవైడ్ చేశారు. మాకు ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఎవరి వల్ల కలగలేదు. ఇప్పుడు మీరు ఈ వైన్ షాప్ కానీ ఇక్కడ పెడితే రోజుకొక ఇబ్బందిని మీరు ఎదుర్కోవాల్సింది కాకుండా మేము ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలా డీసెంట్ ఉండే ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ జాయిన్ చేశారు. ఒకవేళ ఇక్కడ బ్రాందీ షాప్ వస్తే ఇక్కడ నుంచి మమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఖచ్చితంగా. మా స్టడీస్కి మీరు ఇబ్బంది కలిగించాలని మేము కోరుకోవట్లేదు. అలానే మా సేఫ్టీకి మీరు గ్యారంటీ ఇస్తారా? ఇక్కడ బ్రాందీ షాప్ పెట్టినప్పుడు మీరు ఇవ్వరు కదా, తాగేసి ఇక్కడికే తీసుకొచ్చుకొని తాగుతున్నారు. బ్రాందీ షాప్ పెట్టినప్పుడు ఇక్కడే కూర్చొని తాగుతారని ఉంటుంది కదా. ఇక్కడ మాకు రోడ్లో చాలా డిస్టర్బెన్స్ జరుగుతుంది, మాకు సేఫ్టీ ఉండదు. మా హాస్టల్ ఇక్కడ చాలా దగ్గరలో ఉంది. ఆ టర్నింగ్ అయితేనే మా హాస్టల్ ఉంటుంది. అక్కడ దాదాపు 130 మెంబర్స్ ఉంటారు. జాతీయ రహదారిలో ఇష్టానుసారంగా బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనదారులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తూ వాణిజ్యదారులకు సహాయ సహకారాలు అందిస్తున్న పోలీసుల తీరుపై జనం మండిపడుతున్నారు. నేషనల్ హైవే మార్గంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా దామినేడు, తూకివాకం సమీపంలో జరిగేటువంటి యాక్సిడెంట్లకు నెల్లూరు రుచులు, పద్మావతి ప్యారడైజ్ వ్యాపారులకు సంబంధించిన వాణిజ్యపరమైన హోర్డింగ్ బారికేడ్ల రూపంలో ఇరువైపులా దర్శనం ఇవ్వడంతో వాహన చోదకుల దృష్టి మరలే అవకాశాలు మెండుగా ఉండడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. దీనిపై స్పందించాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురి కావాల్సిన దయనీయ దుస్థితి నెలకొంది. ఇకనైనా సంబంధిత అధికారులు దామినేడు నేషనల్ హైవేపై దృష్టి సారించి వాణిజ్యపరమైన బారికేడ్లను తొలగించి ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెల్లూరు రుచులకు సంబంధించినటువంటి హోటల్ ఒకటి ఉంది. ఆ హోటల్కి సంబంధించినటువంటి బ్యారికేడ్స్ ముందర ఆ హోటల్ నేమ్స్ను పెట్టుకొని వాళ్ళను స్పాన్సర్ చేసి ఆ రకంగా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎవరైనా బారికేడ్స్ని ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఆ స్పాన్సర్కి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు పెడుతున్నారు. దానివల్ల ఆ బారికేడ్స్ చూడడం వల్ల అక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ యాక్సిడెంట్ వల్ల చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది. ప్రతిరోజు నిత్యం జాతీయ రహదారుల్లో ఇట్లాంటి సూచికలను ఏర్పాటు చేయకుండా ఇట్లాంటి బారికేడ్స్ పెట్టడం వల్ల ఈరోజు యాక్సిడెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఆ ఏరియాలో ఏర్పాటు చేయాల్సినటువంటిది బార్కెట్స్లో సూచికలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నది, ఇక్కడ ఒక బండి వెళ్ళాలి, ఇక్కడ ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు, ఇక్కడ చిన్నపిల్లలను చూసుకొని దాటాలి. ఇట్లాంటి ప్రమాదకరమైనటువంటి ఏవైతే సూచనలు ఉన్నాయో ఆ సూచనలన్నీ జాతీయ రహదారికి సంబంధించినటువంటి సూచనలు ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారమైనటువంటి దృష్టితో ఉండేటువంటివి, వ్యాపారమైనటువంటి జరిగేటటువంటివి, వాళ్ళకి ఏవైతే లాభాలు జరుగుతున్నాయో అట్లాంటి లాభాలకు సంబంధించినటువంటి బోర్డుకలు, సూచికలను ఏర్పాటు చేయడం ద్వారా యాక్సిడెంట్స్ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకసారి స్పాన్సర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమి యాడ్ కింద పెట్టుకోవచ్చు, ఆ కింద పెట్టుకొని దాని ప్రకారం ఏదైనా చేసుకోవచ్చు. కానీ మొత్తం వాళ్ళదే పెట్టేయడం వల్ల అది ఫలానిదే అని చెప్పి దృష్టి మళ్ళడానికి కూడా ఆస్కారం ఏర్పడిపోతుంది.
కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా జన్మభూమిని తన వంతు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త అర్ధగిరి వీరాంజనేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ పైమాగం సుగుణాకర్ రెడ్డి తెలిపారు. ఆదివారం పూతలపట్టు నియోజకవర్గంలో తన సొంత నిధులతో 20 జలశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి 17 జలశుద్ధి కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరగొండ మేజర్ పంచాయతీ బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన జలశుద్ధి కేంద్రాన్ని మాజీ సర్పంచ్ కరీంతో కలిసి పైమాగం సుగుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తదితర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రముఖ కంపెనీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించడం జరిగిందన్నారు. జన్మభూమి స్ఫూర్తితో పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే తలంపుతో 30 సంవత్సరాలుగా సొంత నిధులు హెచ్చించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే మొదటగా అరగొండలో అపోలో ఆసుపత్రి నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందించి ఏర్పాటు చేయడానికి చేయూతనిచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం సర్వమత సామరస్యాన్ని ప్రోత్సహించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు పైమాగంలో శ్రీరామ దేవస్థానం కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేసి సామూహిక వివాహాలు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే మసీదు నిర్మాణానికి తన వంతు సహకారం అందించామని పేర్కొన్నారు. అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం స్థల పురాణాన్ని తెలుసుకున్న తాను స్వామివారి మహిమను నలుదిశలా చాటేందుకు కృషి చేశానన్నారు. ఆలయంలో స్వయంగా వెలసిన సంజీవరాయుని పుష్కరిణిలో నీటిని సేకరించిన, అందులో మట్టిని వంటిపై రాసుకున్న సర్వ వ్యాధులు నయమవుతాయని పేరు పొందిన వైద్యులచే తెలుసుకుని ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ, ధర్మాదాయ శాఖలో విలీనం చేసిందని పైమాగం సుగుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అరగొండ ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తుందని వెల్లడించారు. అలాగే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజలకు శుద్ధమైన జలాలను అందించే లక్ష్యంగా 20 జలశుద్ధి కేంద్రాలను ఏర్పాటుకు తలపెట్టగా 17 పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. 3 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని పైమాగం సుగుణాకర్ రెడ్డి వెల్లడించారు. 30 ఏళ్లుగా ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా జన్మభూమికి తాను చేయగలిగినంత చేస్తానని హామీ ఇచ్చారు. మాజీ సర్పంచ్ కరీం మాట్లాడుతూ జన్మభూమి అభివృద్ధి చేసేందుకు తన వ్యాపారాలను పక్కన పెట్టి అరగొండకు పైమాగం సుగుణాకర్ రెడ్డి వచ్చి సేవ చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కోట్ల రూపాయలు సంపాదించిన ప్రముఖులు సుగుణాకర్ రెడ్డి లాంటి వారు మన ప్రాంతంలో జన్మించడం మన ప్రాంతం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్ఫూర్తితో పలువురు దాతలు ముందుకు వస్తున్నారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపక్రమిస్తున్నట్లు కరీం తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లు దొరై, ప్రశాంత్ కుమార్, అరగొండ పంచాయతీ సెక్రటరీ మురుగేశన్, టీడీపీ నాయకులు లోకేష్, చేరాల చలపతి, నాగరాజు, మారుకొండయ్యతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆటో రిక్షా ఆ రోజుల్లో ఆటో రిక్షా తీర్చినాను. ఇట్లా ఎన్నో కార్యక్రమాలన్నీ కొండ మీద 3 ఎకరాలు ఉండేది వీరాంజనేయ స్వామి గుడికి. 9 ఎకరాలు నా సొంత డబ్బు పెట్టి డీకేటీ అనేది తీసి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాను. ఎందుకంటే డీకేటీ లేని మనం ఎవరికి రిజిస్టర్ చేశాను కాదు కాబట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాను. నా సొంత డబ్బులు తీసి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు రైతులకు కొన్ని ఇచ్చిన దగ్గర, సరికిల దగ్గర అంత వాళ్ళకి రైతులకు కాలువలకు ఎంతో డబ్బు ఇచ్చినాను. ఇట్లా రకరకాలుగా ఎన్నో రకాలుగా సహాయం చేసినాను. అర్ధగిరి డెవలప్ చేయడము, అలాగే ఇక్కడకు ఈ 30 ఏళ్ళుగా ప్రతి చిన్న కార్యక్రమం జరిగిన పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నేనున్నాను ముందు అని చెప్పి ఏ కార్యక్రమము పేదలు పోయి అన్న ఇది మాకు ఈ గ్రామంలో ఇది కావాలంటే ఈ రోజుటి వరకు కూడా లేదనకుండా అన్ని సహాయ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా పెద్ద ఆయన పైమాగం సుగుణాకర్ రెడ్డి గారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఉండి ఆయన ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో 3 సార్లు టెంకాయ కొట్టి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి వేయలేదని, తన ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోనే 50 లక్షల వ్యయంతో రోడ్డు వేశారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ తారక రామనగర్లో ఆదివారం ఉదయం 330 మీటర్ల సీసీ రోడ్లు ప్రారంభించారు. ముందుగా మహిళలు కర్పూర హారతులు పట్టి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి సీసీ రోడ్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మునస్వామి నాయుడు, బుజ్జి నాయుడు, రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, మండల వైస్ ప్రెసిడెంట్ పరమేశెట్టి సూరి, ఉదయ్ కుమార్ రెడ్డి, తేజ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంత ముందర పాత ప్రభుత్వంలో
5 సంవత్సరాల్లో మూడు సార్లు కొబ్బరి కొట్టారట. కనీసం అంగళం రోడ్ వేసిన పాపం ద్వారా మనం వచ్చి ఇప్పుడు 9 నెలలు అయింది. 9 నెలలు రోడ్ ఫ్రీ చేసాం. అలానే నెక్స్ట్ వచ్చే నా ఐడియాలజీ ఏంటంటే నెక్స్ట్ ఏదో తారక రామారావు గారి లోపల ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక 5-6 కోట్లు అవుతారు అన్నారు. దాన్ని కూడా మరి ఫండింగ్ తీసుకొచ్చి అవన్నీ కూడా ఒక మోడల్ దీనిలాగా డెవలప్ చేసుకొని ఇంటర్నల్ డ్రైన్స్ కావచ్చు, వాటర్ వర్క్ కావచ్చు, లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్ టు డేట్ చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాను. ఏ రకంగా అయితే కాళాశ్రీ టౌన్ చేసాము, టౌన్ 2 నెలల్లో మొత్తం రూపురేఖలు మార్చాం. బాగా కూర్చొని బ్రహ్మాండంగా అన్ముఖి కావచ్చు, టెంపుల్ కావచ్చు, డివైడ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, బ్రహ్మాండం చేసాం. అదే రకంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 6 నెలల లోపల రేణుగుంటలో కాన్సెప్ట్ చేయబోతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ నెక్స్ట్ 6 నెలల్లో రేణుగుంట మీద కూర్చొని మొత్తం కూడా ఇక్కడ డెవలప్ చేయబోతున్నాం. అది ఏ రకంగా చేస్తాం చెప్పేదానిగా చూసారు బాగుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసేటువంటి వెలమ కులస్తుల సౌకర్యార్థం నూతన భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కర్రీ సతీష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుండి వెలమ కులస్తులు హాజరై గరుడాద్రి హోమ్ స్టేలో సమావేశ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వెలమ సంక్షేమ భవన నిర్మాణానికి గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ రాష్ట్రమంతటా పలుమార్లు పర్యటనలు జరిపి మన వెలమకుల సంఘాలు అన్ని ప్రాంతాల్లో ఉన్న మన వెలమకుల సంఘాల నాయకుల్ని పలుమార్లు కలిసి ఈనాడు తిరుపతిలో ఒక తాత్కాలిక భవనంలో తిరుపతి తిరుమల యాత్రలో వచ్చేటువంటి వెలమకుల కులస్తులందరికీ, కుటుంబాలందరికీ కూడా అతి తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన వసతి అందించాలనే ఉద్దేశంతో ఒక తాత్కాలిక భవనాన్ని అద్దెకు తీసుకొని వెలమ భవన్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి సుదూర ప్రాంతాలను విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఎక్స్ఎమ్మెల్సీ రాజమహేంద్రవరం వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాల్సి ఉంది యాక్చువల్గా ఈరోజు. కాకపోతే వారి కుటుంబంలో అతి ముఖ్యమైనటువంటి వివాహం ఉండటం వలన వారి తరపున శ్రీ బొబ్బిలి గోవింద్ గారు కాకినాడ నుంచి వచ్చారు. వారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. 27వ ఆల్ ఇండియా పోస్టల్ క్యారమ్ టోర్నమెంట్ను ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు స్థానిక తుడా స్మార్ట్ సిటీ ఇండోర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు నిర్వహిస్తున్నట్లు ముఖ్య పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ అధికారి సంతోష్ నేత వెల్లడించారు. సో మొత్తం 13 స్టేట్స్ ఇందులో పాల్గొంటున్నాయి. అరౌండ్ 108 మెంబర్స్ మొత్తం ఇందులో పాల్గొంటారు పార్టిసిపెంట్స్. ఆ పార్టిసిపెంట్స్లో అరౌండ్ 80 మెంబర్స్ ఆర్ మెయిల్ పార్టిసిపెంట్స్ అండ్ అరౌండ్ 28 మెంబర్స్ ఆర్ ఫీమేల్ పార్టిసిపెంట్స్ ఫ్రమ్ 6 డిఫరెంట్ స్టేట్స్. సో వీళ్ళందరికీ మనం కావాల్సిన అరేంజ్మెంట్స్, అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, లాజిస్టిక్స్, టోర్నమెంట్ సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఆర్ బీన్ డన్. అంతేకాకుండా మన తిరుపతిలో ఉన్న మున్సిపల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ని మేము కండక్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారిని. అండ్ మున్సిపల్ కమిషనర్ ఈస్ కైండ్ ఎనఫ్ టు గ్రాంట్ us పర్మిషన్ టు కండక్ట్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ in the stadium, indoor stadium. సో ఇలాగా మేము వారం రోజుల పాటు కండక్ట్ చేస్తాము. అంతేకాకుండా ఫైనల్గా మనం 7వ తారీఖున మనకు రిజల్ట్ వస్తుంది, ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యా బుద్ధులు నేర్పించాలనే ఉద్దేశంతో స్థాపించబడిన రాయలసీమ విద్యా సంస్థలు నేడు అంచెలంచెలుగా ఎదగడం శుభ పరిణామమని కళాశాల సెక్రటరీ ఆనందరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి బైరాగిపట్టణంలోని రాయలసీమ విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గొల్లపల్లి సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ స్టేటస్ రావడం శుభ పరిణామమన్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా వివిధ కోర్సులను ప్రారంభించి రాయలసీమ ప్రాంత విద్యార్థులను అత్యుత్తమ ర్యాంకర్లుగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలన్నింటిలోనూ వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో నిష్ణాతులుగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. రాయలసీమ విద్యా సంస్థలను 1985వ సంవత్సరంలో తిరుపతిలో ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు తల్లిదండ్రుల మన్ననలను అందుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. తమ విద్యా సంస్థలను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ స్టేటస్ రావడం పట్ల కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. రానున్న రోజుల్లో సైతం విద్యార్థులకు అధిక ప్రాధాన్యత కల్పించేలా విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా నిలిపేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. 2009వ సంవత్సరంలో ఈ టెక్నికల్ విద్యను ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో
మా రాయలసీమ విద్యా సంస్థలు సమీపంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతమైన గొల్లపల్లిలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించడం జరిగింది. ఆ కాలేజీ దినదిన ప్రవర్ధమానం చెందుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ముఖ్యంగా మంచి ఇంజనీరింగ్ విద్యను అందించాలనే ఉద్దేశంతో జరిగింది. ఇప్పుడు ఆ విద్యా సంస్థను గత సంవత్సరం NAAC అక్రిడేషన్ తీసుకొచ్చి ఈ సంవత్సరం UGC ద్వారా అటానమస్ స్టేటస్ను గుర్తింపు పొందినందువల్ల ఈ విషయాన్ని మీ అందరి ద్వారా ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మా ఈ విజయంలో మా స్టాఫ్ మెంబర్సు, నాన్ టీచింగ్ సిబ్బంది అందరికంటే ముఖ్యంగా మీ అందరూ గత 40 సంవత్సరములుగా మా విద్యాసంస్థకు ఎంతో తోడ్పాటును అందించడం వల్ల ఈరోజు ఇంత స్టేజ్కి రాగలనామని మేము సమాముఖంగా చెప్తున్నాను. రంజాన్ మాసం నెలవంక కనిపించింది. నెలవంక కనిపించడంతో రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు నేటి నుంచి ప్రారంభించనున్నారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఉపవాసాలను ముస్లిం సోదర సోదరీమణులు ఆచరిస్తారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లింలు ఉపవాసాన్ని ఆచరించడం ఆచారంగా వస్తోంది. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షను ముస్లింలు ఆచరించడం విశేషం. అంతేకాకుండా 5 పూటల నమాజ్ను ఆచరించడంతో పాటు తరావీహ్ ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఆచరించి అల్లాహ్ను పూజించడం ద్వారా ముస్లింలు తమ భక్తి తత్వాన్ని చాటుకుంటారు. ఉపవాసాల సందర్భంగా తెల్లవారుజామున సహరీ ద్వారా భోజనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత ఎటువంటి ఆహారాన్ని, నీటిని స్వీకరించకుండా ఉపవాస దీక్షను ముస్లింలు సాయంత్రం వరకు కొనసాగిస్తారు. మగ్రిబ్ నమాజ్కు ముందు ఇఫ్తార్ ద్వారా ఉపవాస దీక్షను విరమిస్తారు. ఇలా నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్ష ఆచరించిన అనంతరం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు జరుపుకుంటారు. ఈ రంజాన్ మాసంలో పవిత్ర గ్రంథం ఖురాన్ను పఠిస్తూ ఎక్కువ సమయం అల్లాహ్ సేవకు కేటాయిస్తారు. అయితే ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులను అందించడం మన దేశంలో మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ మాసంలో ముస్లింలు దాన ధర్మాలు చేస్తారు. ఉపవాసాలు ఆచరించడం వెనుక పేదల ఆకలి కేకలను అర్థం చేసుకుని సాయం అందించాలన్న దృక్పథం కలిగించడమేనని ముస్లిం మత పెద్దలు తెలుపుతారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో ఈ నెల మొత్తం ముస్లింల ప్రార్థనా మందిరాలైన మసీదులు కిటకిటలాడుతాయి. ఇప్పటికే మసీదులను ప్రత్యేక ఆకర్షణగా అలంకరించారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వం 1 గంట సమయం ముందుగా కార్యాలయాల నుండి వెళ్లే అవకాశాన్ని కల్పించాయి. జ్ఞానం వచ్చిన వయసు నుండి చనిపోయే వయసులో ఉన్నంత వారు అందరూ కూడా ఖురాన్ పఠిస్తాం, ఖురాన్ చదవటం, ఖురాన్ వినటం, దాంతోపాటు ఉదయం ఎక్కువ జామున లేయటం, ఆహారం తీసుకోవటం, దాన్ని సహరీ అంటారు. ఆ తర్వాత సూర్యుడు అస్తమించే సమయం వరకు ఎంగిలి కూడా మింగకుండా దైవ ధ్యానంతో దైవ కృప ఆశిస్తూ ప్రార్థనలు చేసుకుంటూ, నమాజ్ చేసుకుంటూ, సమాజ సేవ చేసుకుంటూ, ప్రజల మంచి కోసం పాటుపడుతూ సూర్యుడు అస్తమించిన తర్వాత ఇఫ్తారీ అంటారు, ఒక్క పొద్దును వీడటం. ఈ మధ్యకాలంలో కేవలము గొంతుని తడపటమే కాకుండా, ఎండబెట్టడమే కాకుండా కళ్ళతో కూడా మనం ఒక్క పొద్దు ఉండాలా, చెవులతో కూడా ఒక్క పొద్దు ఉండాలా. జాతుల వివక్షతతో రణరంగంగా మారిన మణిపూర్లో తిరిగి శాంతి భద్రతల్ని నెలకొల్పేందుకు కేంద్రం వరుస చర్యలకు ఉపక్రమించింది. మణిపూర్లో భద్రతా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం మార్చి 1న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించిన హోంమంత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కర్ఫ్యూ వాతావరణం కొనసాగుతుండగా మార్చి 8 నుంచి జనజీవనం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలని సూచించారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి వీలు కల్పించాలని ఆయన ఆదేశించారు. మణిపూర్ మయన్మార్ సరిహద్దులో కంచెను త్వరగా పూర్తి చేయడం, మాదక ద్రవ్యాల నెట్వర్క్ను నిర్వీర్యం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మణిపూర్లో వివిధ తిరుగుబాటు గ్రూపులు, పోలీసులు, భద్రతా దళాల నుంచి దోచుకున్న ఆయుధాలను తిరిగి అప్పగించాలని ఆ రాష్ట్ర గవర్నర్ విధించిన డెడ్ లైన్ను పొడిగించిన మరుసటి రోజే అమిత్ షా ప్రకటన వెలువడింది.
ప్రస్తుతం భారత ఆర్మీ ఆధీనంలో ఉన్న మణిపూర్ రాష్ట్రంలో గవర్నర్ పిలుపుతో ఇప్పటికే సాయుధ రాడికల్ మెయిటీ గ్రూప్ అరంబై టెంగోల్ దాదాపు 250 ఆయుధాలను అప్పగించింది. మిగతా గ్రూపులు సైతం నెమ్మదిగా ఆయుధాలని సరెండర్ చేస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, మణిపూర్ భద్రతా సలహాదారు, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఆర్మీ డిప్యూటీ చీఫ్, తూర్పు కమాండ్ ఆర్మీ కమాండర్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్లు హాజరయ్యారు. వీరందరి నుంచి క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, భద్రతా బలగాల వ్యూహ రచనలపై చర్చించిన హోంమంత్రి రాష్ట్రంలో ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే సమయంలో ఏ కారణాన్ని అడ్డుపెట్టుకునైనా ప్రజా జీవనానికి అడ్డంకులు సృష్టించినా, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మణిపూర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నియమించిన ఎంట్రీ పాయింట్లకు ఇరువైపులా కంచె పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని షా భద్రతా అధికారులను ఆదేశించారు. అలాగే మణిపూర్ను మాదక ద్రవ్యాల రహితంగా మార్చడానికి, మాదక ద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్న మొత్తం నెట్వర్క్ను నిర్మూలించాలని, అందుకు ప్రత్యేక వ్యూహాల్ని అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మే 3, 2023 నుంచి జాతి సంఘర్షణ ప్రభావంతో అతలాకుతలమైన రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడానికి కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు. లోయలోని మెజార్టీ మైతీ ప్రజలు, కొండపైన ఉండే షెడ్యూల్ తెగ, కుకీజో వర్గాల మధ్య జరిగిన సంఘర్షణలో 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ పరిస్థితుల్ని మార్చేందుకు కేంద్రం తీవ్రంగా పనిచేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్కు మళ్లీ తమ సైన్యాలను పంపించే ఆలోచన చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆఫ్ఘన్ నుంచి బైడెన్ సైన్యాన్ని వెనక్కి తీసుకోగా తిరిగి పంపించాలని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కేబినెట్ సమావేశం తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఆఫ్ఘన్కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చాం. నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే సైన్యాన్ని వెనక్కి రప్పించడం మొదలుపెట్టాం. కానీ మేము బాగ్రామ్ ఎయిర్ బేస్ను ఉంచుకునే వాళ్ళం. చైనా వల్ల మేము తిరిగి ఆర్మీని పంపించబోతున్నాం. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే చైనా అణ్వాయుధాల తయారీ కేంద్రం ఉందని ట్రంప్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆఫ్ఘనిస్తాన్కు మళ్లీ మా సైనికుల్ని పంపిస్తాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్య. మణిపూర్ విషయంలో కేంద్రం డేరింగ్ స్టెప్, రహదారులపై ప్రజలు స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి. అమరావతి అభివృద్ధిలో కీలక ముందడుగు, శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణాల కోసం CRDA టెండర్లు. కనిపించిన నెలవంక, రంజాన్ మాసం ఉపవాసాలు ప్రారంభం. శ్రీవారి దర్శన టికెట్ ఉంటేనే VIP వసతి గదులు, కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ. టీటీడీ SV అన్నప్రసాదం ట్రస్టుకు పెరుగుతున్న ఆదరణ, స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని కల్పించిన దేవస్థానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.